హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది రంజాన్ రోజు తీసిన వీడియో అండి. చాలా లేట్ అయింది పెట్టడము. రంజాన్ రోజు షూట్ చేశాను, తర్వాత పెడదామని పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను దాల్ గోష్ మరియు చికెన్ హలీం అనేది చేసుకుంటున్నానండి. చికెన్ దాల్ గోష్ మరియు హలీం అనేది తయారు చేస్తున్నాను. రెండింటికి ఒకే దాంట్లో ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన పప్పులండి, అన్ని రకాల పప్పులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నాకు ఎవరైతే ముస్లిం ఫ్రెండ్ ఉన్నారో తను నేర్పించింది బాంబేలో ఉన్నప్పుడు. అప్పటి నుంచి నాకు ఎప్పుడన్నా తినాలనిపించినా చేయాలనిపించినా చేస్తూ ఉండుంటాను. ఎలాగో రంజాన్ పండగ వచ్చింది కదా, అన్ని పండుగలు అన్ని మతాలకు అన్నిటికీ సంబంధించిన పండుగలు మనం కూడా చేసుకోవాలి. అంటే క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, మరియు మన హిందువుల పండుగలు వచ్చినా అన్నీ కలిసి చేసుకోవడమే అది బాగుంటుంది. అలాగే నేను ఊరికంగా ప్రతి పండగని చేసుకుంటూ ఉంటానండి. రంజాన్ రోజు ఎవరైతే మా పిల్లలకు ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కలిశారు. అయితే మమ్మీ నాకు చికెన్ హలీం చెయ్యి, చాలా రోజుల నుంచి తినాలనిపించింది, మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, ఈ సంవత్సరం నేను తినలేదు అని అన్నాడు. అంటే ఇంకా మళ్ళీ ఉగాది ఉన్నది కదా, ఉగాది రోజు మనకి ఇలా ఉందనేసేసి ఇలా చేయడం జరిగిందండి. నేను చికెన్ అయితే ముందుగానే తెచ్చి కడిగేసేసి దానికి అన్ని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఇలా ఏవైతే పప్పులు ఉన్నాయో పప్పులు పెట్టుకున్నాను. అందులో బాదం, కాజు రెండు వేసుకున్నాను, చూస్తున్నారు కదా. అవన్నీ వేసేసుకొని కుక్కర్ అనేది పెట్టేసేసాను. మన దాల్ గోష్కి తప్పకుండా మనం ఆనపకాయ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలండి. ఆనపకాయ ఇది కంపల్సరీ దాల్ గోష్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం దాల్చాలాగా చేస్తాం కాబట్టి కంపల్సరీ ఉండాలి. నేను ఈ మధ్యలో ఉన్నది స్వీట్గా ఉంటుందండి, ఎక్కువ స్వీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసి ముక్కలు ముక్కలుగా మన దాల్చకైతే మొత్తం కట్ చేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్ మన దాల్ గోష్కి, ఇంకొకటేమో మన చికెన్ హలీంకి మనం ఫ్రై చేసుకోవాలి కదా, వాటి కోసమని ఇలా ముక్కలుగా మొత్తం కట్ చేసేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను. రెండింటికి కొంచెం టైం ఎక్కువగా అయినా పర్వాలేదు అనేసి గబగబా చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్యన స్టీల్వి ఎక్కువగా తెచ్చుకున్నానండి. అంటే స్టీల్ వాటిలో వాడాలంటే స్టీల్గా తెచ్చుకున్నాను. వాటిని ఉడకంగా దేవుడికి సపరేట్గా మరియు ఏవైతే నాన్ వెజ్కి సపరేట్గా అండి. ఇవి నాన్ వెజ్కి ఇక్కడ కనిపిస్తున్నాయని నాన్ వెజ్ కోసమని పక్కకు పెట్టాను. దేవుడికి కూడా మళ్ళీ సపరేట్ పెట్టుకుంటానండి నేను, ఎందుకంటే మధ్యలో పూజలు అలాంటివి చేసుకుంటాను, ఉపవాసాలు ఉంటాను కాబట్టి సపరేట్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కొన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి డెకరేషన్ కోసం అండి, పైన మనము మంచిగా డెకరేషన్ చేసుకోవడం కోసం అయితే వీటిని చేస్తున్నాను. అలాగే దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్, వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఒకటే కాకుండా అన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇందులోనే మనము దాల్ గోష్ అనేది రెడీ చేసుకుందామండి. ఎలాగో నేను నెయ్యి వేసానండి, ఆయిల్ కాదు నెయ్యి వాడాను కాబట్టి నెయ్యి వేస్ట్ కాకుండా దీంట్లోనే మనము దాల్ గోష్కి పోపు అనేది వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేస్తే అయిపోతుంది. ఇది చూడండి ఎంత బాగా మంచిగా మెత్తగా వచ్చేసిందో. అందులో కాజు, బాదం గుడకంగా మంచిగా మెదిగాయండి. ఇప్పుడు దీన్ని నేను పప్పును రుబ్బుకుంటున్నాను. పప్పు గుత్తితో మొత్తం రుబ్బేసుకుంటున్నానండి. ఆల్రెడీ మెత్తగానే ఉంది, జస్ట్ కొంచెం కొంచెం ఇలా అల్లాడిస్తున్నాను. అలాగే మనం దాల్ గోష్కి చేసుకున్నాం కదా, హలీం అయితే కంపల్సరీ ఒక అర్ధ గంట తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే చికెన్ ఏవైతే మనం బొక్కలుగా తెచ్చుకుంటామో అవే బాగుంటాయండి. మనము బోన్లెస్ తెచ్చుకునే కంటే బొక్కలు ఉన్నాయి తెచ్చుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో పంటికి మనకు ఆ బొక్కలు ఏవైతే స్మాష్ అయినావో అవన్నీ మనకు తగులుతూ ఉంటే హలీం తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. కాబట్టి నేను అలాగే వేసి దాన్ని స్మాష్ చేయడము చూపిస్తాను చూడండి. స్మాష్ చేయడం అది నా వల్ల కాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మా పిల్లలకి ఇచ్చాను. కొంచెం బలంగా, వాళ్ళకు కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుబ్బేసేయండి అని నాకు పప్పులు అవన్నీ వచ్చేసి రుబ్బడం జరిగిందండి. ఇక్కడ నేను దాల్ గోష్కి అయితే రెడీ చేస్తున్నాను. అక్కడ మా బాబు మొత్తం దాన్ని స్మాష్ చేయడం అది చేస్తున్నాడు. కొంచెం గోడ సపోర్ట్ తీసుకొని స్మాష్ చేయడం చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను కదా, ఫ్రై చేసుకొని ఇందులో చికెన్ అనేది వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. మనము ఎప్పుడే కానీ ఏదైనా చెయ్యాలి, తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఆ రోజు మొత్తము మనకు ఉగాది రోజు అంతా పని అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే రంజాన్ వచ్చేసింది. రంజాన్ రోజు ఉడకంగా నాకు చెప్పలేనంత పని అయిపోయింది. పిల్లలు ఉంటే కంపల్సరీ పని అనేది బాగానే అవుతుంది ఫ్రెండ్స్. లేని పనులన్నీ మనం ఎక్కడంటే అక్కడ బట్టలు పడేస్తారు, ఎక్కడంటే అక్కడ అవి తిన్న ప్లేట్లు పడేస్తారు. ఇవన్నీ చేసుకునే వరకు ఆ రోజు ఓపికనే లేకున్నది. కాకపోతే ఓపిక చేసుకొని అయితే చేయడం జరిగింది. చూడండి, ఇది కొంచెం స్మాష్ చేసి నేను వాడికి ఇచ్చేస్తున్నాను కొద్దిగా తీసుకొని. అంటే తను సపరేట్ పక్కకు తీసుకున్నాడు. కొంచెం నేను
ఊహిస్తున్నాను అనమాట, ఎలా చేయాలి ఏంటిది అనేది అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇందులో చికెన్ ముక్కలు బోన్వే తెచ్చుకున్నానండి, బోన్లెస్ తెచ్చుకోలేను. బోన్ తెచ్చుకుంటేనే బాగుంటుంది, బోన్లెస్ అయితే నాకు అంత మంచిగా అనిపించదండి. ఎందుకంటే మళ్ళీ దాల్ గోజు కూడా తయారు చేస్తున్నాను కదా, అందుకోసమని రెండిటికి సరిపోతుందని కేజీ చికెన్ తెచ్చుకున్నానండి. కేజీలో హాఫ్ కేజీ అక్కడ, హాఫ్ కేజీ ఇక్కడ. ఈ దాల్ గోష్లో మనము సేమ్ పప్పు, మనము సాంబార్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అంతేనండి, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంతే. మనము ఏదైతే దాల్చా చేస్తే ఇట్లా ఏ వేస్తామో సేమ్ దాల్చా లాగానే వేయాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కలుపుకోవడం జరుగుతుంది. మీకు నేను చూపించే వీడియో పూర్తిగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను ఏంటి అని. నార్మల్ అండి, పెద్దగా దీనికి దాల్ గోష్కి కానీ హలీంకి కానీ పెద్దగా అవి ఇవి వేయాలి చెయ్యాలని ఏమీ లేదు. చూసారు కదా, ఇప్పుడు నేను చింతపండు మరిగిన తర్వాత పప్పు అనేది అందులో పోసుకొని కొంచెము లూజ్గా చేసుకోవాలండి, ఎందుకంటే మరి చిక్కబడిపోతే గట్టిగా అవుతుంది, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. దాల్ గోష్ అంటేనే కొంచెం దాల్ పత్లగా ఉండాలి. పత్ల కోసం నేను వాటర్ అనేది కలుపుకున్నాను. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నానండి. పైన వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఏవైతే మన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం గార్నిష్ లాగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఇలాగే చేసుకున్నాను, సూపర్గా కుదిరిందండి, చాలా బాగుంది. నేను మాటల్లో చెప్పడం కానీ ఒకసారి ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే వారేవా అంటారు. ఇప్పుడైతే నేను మళ్ళీ హలీం కోసమని సపరేట్ ఫ్రై చేయడానికి పెట్టుకుంటున్నానండి. హలీంని ఫస్ట్ నేనైతే పప్పు మరియు చికెన్ రెండింటిని బాయిల్ చేశాను కదా, బాయిల్ చేసేసి వాటిని మంచిగా మన మెత్తగా స్మాష్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పడుతుందండి కంపల్సరీ. చేసిన తర్వాత ఇలా ఇప్పుడు చూడండి, ఇదంతా ఇట్లా మన జిగట అనేది రావాలి. మనం అందులో ఏమంటారు బొంబాయి రవ్వ వేస్తాము, ప్లస్ నేను మినపగుళ్ళు వేసుకున్నాను, ఎర్రపప్పు వేసుకున్నాను, కందిపప్పు వేసుకున్నాను, పెసరపప్పు వేసుకున్నాను, అలాగే శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు వల్లనే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. మరియు కందిపప్పు, అన్ని పప్పులు వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే క్వాంటిటీ చూసి తీసుకోవాలి, చికెన్కి దానికి సరిపోను తీసుకోవాలండి, తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. నేను అన్నీ వచ్చేసేసి ఒక పావు కేజీ కొంచెం పైనే తీసుకున్నానండి పప్పులు. చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను. అందులోనే నేను ఉడకబెట్టేటప్పుడే ఏవైతే మనము ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి బాగా స్మాష్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.